సైకో గారిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడంటే అధ్యక్ష ఇందాక గౌరవ శాసనసభ్యులు కామినేని శ్రీనివాసరావు మాడుతూ అప్పుడు అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడంటే అబద్ధం. గట్టిగా ఎవరు అడగలేదు అక్కడ. అది మీరు అన్నారు ఇందాక, అది గట్టిగా అడిగితే ఈయన వచ్చాడు మళ్ళీ కలవడానికి, లేకపోతే ఏదో సినిమా దగ్గర పంపించాడు కలవమన్నారు అని. ఏంటంటే అవి మిగతాను ఓకే, అవమానించడం ఆయన ఓకే, ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఇంటికి వచ్చాడంట కలవడానికి, లేకపోతే సినిమా మినిస్టర్ కలవమన్నాడంట అనుకుంటే నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని. నాది 9 పేరు వేశారు. అది ఎవరో ఈయన నేను అడిగాను కూడా, దుర్గేష్ గారికి కూడా అడిగాను, గౌరవ మంత్రి కూడా అడిగాను ఎవడో వేసిందని. Respect a human being, even be opposition or us. 9 పేరు వేశారు. అదేదో గట్టిగా ఎవడు అడిగాడు, గట్టిగా అడిగితే పంపించారు లోపలికి, వచ్చి అడిగాడు కలవడానికి. సారీ, I want to clarify this. No, very good, sir. Nonsense. అసెంబ్లీ సమావేశాల్లో అసెంబ్లీలో బాలకృష్ణ గారు జగన్ గారిని ఉద్దేశించి జగన్ గారి గురించి కొన్ని అంటే అభ్యంతరకరమైన పదాలు అయితే వాడారని చెప్పాలా. ఎలా అంటే జగన్ గారిని ఆ సైకోగాడు, ఇదే పాట, ఆ సైకోగాడిని కలవడానికి వెళ్ళిన వాడు రాలేదు అన్నట్టుగా మాట్లాడాడు ఆయన. కాకపోతే ఆయన మాట్లాడిన ఆ మాటలు, ఆ పదాలు చూసి అసెంబ్లీలో ఉన్నటువంటి సభాపతి కానీ మిగిలిన మంత్రులు కానీ ఎవరూ ఖండించకపోగా పైగా నవ్వటం అయితే కనుక చేశారు వాళ్ళందరం. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి గారిని ఆ సైకోగాడి దగ్గరికి వెళ్ళాం, వెళ్తే మమ్మల్ని పట్టించుకోలేదు, లేకపోతే ఈ రకంగా మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ మరి అది ఆయనకే తెలియాలి బాలకృష్ణ గారికి. ఈ బాలకృష్ణ గారు అలా మాట్లాడటంతో అసెంబ్లీలో జగన్ గారిని ఉద్దేశించి మ్యాక్సిమం వైసీపీ నాయకులందరూ కూడా మండిపడుతున్నారు. ఎలాగంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు, నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడు, ఈ రకంగా వైసీపీ నాయకులు చాలా కోపంగా మాట్లాడుతున్నారు. ఎగ్జాంపుల్ జూపుడు ప్రభాకర్ గారు తర్వాత మాట్లాడారు కౌంటర్గా, ఆయనే మాట్లాడాడు, నోరు జాగ్రత్తగా అదుపులో పెట్టుకుని మాట్లాడాలి అని గట్టిగా అయితే కనుక ఆయన తిరిగి కౌంటర్ అవడం అయితే జరిగింది. వైసీపీ నాయకులందరూ కూడా చాలా కోపం అయితే కనుక ప్రదర్శిస్తున్నారు బాలకృష్ణ గారి మీద. ఎందుకంటే ఆయన మాట్లాడిన మాటల మీద ఓ మాజీ ముఖ్యమంత్రి గారిని పెట్టుకుని ఆ సైకోగాడు ఇలాగే మాట్లాడటం అయితే జరిగింది. ఇది చాలా వైరల్ అవుతుంది ఆయన మాట్లాడే మాటలు. కానీ ఆయన మాట్లాడిన విధానం, ఆయన ఎందుకు మాట్లాడాడు, ఆయనకు ఎందుకు కోపం వచ్చింది, అసలు ఎవరి మీద కోపం ఎవరి మీద చూపిస్తున్నాడు, ఈ విషయాలు అయితే ఖచ్చితంగా చెప్పాలనుకున్నాను. ఆయన మాట్లాడిన మాటలు కూడా నా తర్వాత ప్లే చేస్తాను, కుదిరితే వీడియో ప్లే చేస్తాను, అది కూడా చూడండి. ఫస్ట్ మొత్తం చూసిన తర్వాత మీ అభిప్రాయం తెలియజేయండి, ఇలా మాట్లాడటం ఎంతవరకు సమంజసం అనేది. ఫస్ట్ అయితే లైక్ చేయని చెప్తాను. లైక్ చేస్తే రాష్ట్ర ప్రజలందరికీ అసలు ఏం జరుగుతుందో తెలియాలి కదా, ఎవరు ఎలా మాట్లాడుతున్నారో ఎవరు ఎలా ఉన్నారో అనేది రాష్ట్ర ప్రజలకు తెలియాలంటే మీ బాధ్యతగా ఫస్ట్ లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు మోటివేషన్గా ఉంటుంది, ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి వాళ్ళు ఎమ్మెల్యేలు అని అనిపించుకోవడం ఎంతవరకు కరెక్ట్? ఇలా మాట్లాడొచ్చా? చంద్రబాబు నాయుడు గారినైనా, పవన్ కళ్యాణ్ గారినైనా, జగన్ గారినైనా, ఎవరి గురించి అయినా సరే, ఒక అధికారంలో ఉన్న వ్యక్తి గురించి, అధికారంలో ఉన్నా లేకపోయినా కానీ ఈ రకమైనటువంటి సంభాషణ, ఈ రకమైన పదాలు ఎంతవరకు కరెక్ట్? ఒకసారి మాట్లాడదాం. ఫస్ట్ అయితే లైక్ చేయండి. లైక్ చేశారుగా. ఇప్పుడు జూపుడు ప్రభాకర్ గారు కొన్ని మాటలు మాట్లాడారు. ఏమంటే బాలకృష్ణ గారు అసెంబ్లీలో తూగుతున్నట్టు మాకు కనపడింది. బాలకృష్ణ గారు అసెంబ్లీలో ఈ మాటలు మాట్లాడుతున్నప్పుడు ఇలా 2 జేబులు చేతిలో పెట్టుకుని, నేను నుంచి చూపిస్తే మీకు అర్థమవుద్ది, 2 జేబులు చేతిలో పెట్టుకుని ఆగండి చెప్తాను, ఒకసారి ఆగండి, అది కాదు అని అంతకుముందు మాట్లాడుతున్న సభ్యుడిని ఆగమని,
అసలు అక్కడికి వెళ్ళింది ఏంటి, అక్కడ జరిగింది ఏంటంటే జగన్ గారి దగ్గరికి సినిమాకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా నిర్మాతలు కావచ్చు, హీరోలు కావచ్చు, వెళ్ళి కలవడం జరిగింది. అప్పుడు కలిసినప్పుడు చాలా రాద్ధాంతం చేశారు. జగన్ గారు సరిగా వాళ్ళని రిసీవ్ చేసుకోలేదని, లేదా ఏదేదో చెప్పారు. వాస్తవంగా అయితే కనుక ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలంటే, నిజాలు మాట్లాడాలంటే చిరంజీవి గారిని చాలా ఆప్యాయంగా రిసీవ్ చేసుకున్నారని చెప్పాలా జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో కూడా వాళ్ళ ఇంటికి పిలిచి భోజనం పెట్టి మరలా కారు దాకా తీసుకెళ్ళి కారు ఎక్కించినటువంటి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన మిగిలిన వాళ్ళ విషయంలో ఎలా ప్రవర్తించారంట. మన రీసెంట్గా రేవంత్ రెడ్డి గారిని చూడాలి మీరు. అసలు కాలు మీద కాలేసుకుని కూర్చుని మాట్లాడుతున్నాడు ఆయన. మరి అప్పుడు ఏమైపోయారో అర్థం కాదు. కాబట్టి ఎవడు పిలిచాడు అని మాట్లాడటం. బాలకృష్ణ గారు ఏంటంటే అంతకుముందు మాట్లాడిన నాయకుడు ఎమ్మెల్యే గారు ఏం మాట్లాడారంటే, చిరంజీవి గారు కొంచెం గట్టిగా మాట్లాడితే కానీ, ఇదేంటంటే మీకోసం ఇంతమంది పనిగట్టుకుని వచ్చాం కదా మేము, కాబట్టి పనిగట్టుకుని వచ్చిన మా అందరినీ వచ్చి మాట్లాడడానికి కుదరదు, ఇవాళ అవ్వదు అని అంటే ఎలాగా అని చిరంజీవి గారు కొంచెం గట్టిగా నిలదీస్తే జగన్ గారిని, అప్పుడు జగన్ గారు వచ్చి మాతో మాట్లాడాడు అని ఆయన చెప్తూ ఉంటే ఎవడు నిలదీశాడండి జగన్? ఇప్పుడు బాలకృష్ణ గారికి జగన్ గారి మీద కోపమా, లేకపోతే చిరంజీవి గారి మీద కోపమా? ఎవడు నిలదీశాడు? చిరంజీవి గారినే. ఎవడు నిలదీశాడండి? ఎవడో నిలదీయలేదు. అక్కడ ఎవడు మాట్లాడాడు? ఎవడో మాట్లాడలేదు చిరంజీవి గారిని ఉద్దేశించే. మరి ఎందుకు ఆ కోపం అని అంటే కనుక, ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని అంటే సొంత బావమరిదిని పక్కన పెట్టేసి, మరి చంద్రబాబు నాయుడు గారు బావగారు కదా, ఆయన్ని పక్కన పెట్టేసి పవన్ కళ్యాణ్ గారిని పైకి తీసుకెళ్తున్నాడని అక్కసారి లేకపోతే కోపమా, లేకపోతే ఆ ప్రెస్టేషన్ ఏమనుందా, లేకపోతే చిరంజీవి గారి గురించి మాట్లాడాల్సిన సందర్భం ఏముంది, లేకపోతే జగన్ గారి గురించి అలా మాట్లాడాల్సిన సందర్భం ఏముంది? లేదు, ఎంతకాలం ఉన్నా నాకు ఇంకా ఈ ఎమ్మెల్యేనేనా, నన్ను ఇంకా నా జీవితంలో మంత్రి కాలేనా అనే కోపమా, లేదా రాజకీయంగా నాకు ఎదుగుదల లేకుండా చేసేస్తున్నారని ఏమైనా ఉద్దేశం ఉందా అనేది అర్థం కాదు. కాబట్టి జూపుడు ప్రభాకర్ గారు అన్నట్టు ఆయన నిలబడిన విధానం కూడాను అలా నిలబడి ఉన్నారు. నిలబడి ఆయన చెప్పింది ఏంటంటే, జూపుడు ప్రభాకర్ గారు ఆయన ఊగుతూ తూగుతూ ఆయన మాట్లాడే విధానం ఎలా ఉంటుంది అనుకో, మరి ఆయనకి ఎందుకు అలా అనిపిస్తుందో నాకు అర్థం కాదు. అంటే ఆయన మాట్లాడింది 100 మాటలు మాట్లాడితే దాంట్లో 10-15 అర్థమవుతాయి మనకి. కాబట్టి ఆయన మాట్లాడిన మాటల్లో ఆయన ఊగుతూ తూగుతూ కనిపించాడు. అది రియలో మొత్తం ఏంటనేది స్పీకర్ గారికే తెలియాలి, రఘురామకృష్ణరాజు గారి స్పీకర్. కాబట్టి అలా ఉన్నారు ఆయన. కాబట్టి అంతే, అలా ఊగుతూ తూగుతూనే జగన్ గారిని సైకోగాడు అని అన్నాడు ఆయన. కాబట్టి కనీసం ఖండించాలి కదా మంత్రులు అన్నవాళ్ళు అనేది ఆయన మాట్లాడడం జరిగింది. తర్వాత స్పీకర్ గారు కూడా ఖండించలేదు. అక్కడ ఉన్న మంత్రులు కూడా చాలా హేళనగా నవ్వారు వాళ్ళందరూ అని అంటే వాస్తవంగా కూడా నవ్వారు. ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుద్ది. ఆ వీడియో నేను ఎండ్లో ప్లే చేస్తానండి, ఖచ్చితంగా ఎండింగ్లో. కాబట్టి చూడండి, బాలకృష్ణ గారి కోపం ఏంటనేది చాలామందికి తెలియాల. కాబట్టి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక పోస్ట్ అయితే పెట్టారండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఎక్స్లో పోస్ట్ పెట్టారు. రాష్ట్ర ప్రజలకు ఒక ప్రశ్న, మీకు కూడా అనుకోవచ్చు, తప్పేముంది దీంట్లో. తన ఇంట్లో ఒక సినిమా నిర్మాత పైన, తన ఆస్థాన జ్యోతిష్యుడి పైన తుపాకీతో కాల్పులు జరిపింది ఎవరు అడుగుతున్నారు వీళ్ళు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎక్స్ ఖాతా వేదికగా వాళ్ళు పోస్ట్ చేసిన ఒక పోస్ట్ నేను చదువుతున్నా. రాష్ట్ర ప్రజలకు ఒక ప్రశ్న, తన ఇంట్లో ఒక సినిమా నిర్మాత పైన, తన ఆస్థాన జ్యోతిష్యుడి పైన తుపాకీతో కాల్పులు జరిపింది ఎవరు? ఈ కేసు నుంచి తప్పించుకోవడానికి తనకు మానసిక స్థితి బాగోలేదంటూ అదే మెంటల్ సర్టిఫికేట్ తెచ్చుకున్నది ఎవరు? ఇంకా నేను అడగవసరం లేదు. ఇక అందరికీ జగమెరిగిన సత్యం ఇది, అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి వీళ్ళు ఏదో అడిగారు అడగాలని. కాబట్టి మెంటల్ సర్టిఫికేట్ తెచ్చుకున్నది ఎవరు? కాబట్టి తెచ్చుకున్న మీరే ఎదుటి వ్యక్తిని జగన్ సైకోగాడు అని పిలవడం ఎంతవరకు సమంజసం అనేది వీళ్ళ ఉద్దేశం. అర్థమైంది కదండి, అది జరిగింది. కాబట్టి ఇదండి విషయం. చూస్తున్న మీరు అందరూ కూడా మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఎందుకు చెప్తానంటే, ఒకసారి జూపూడి గారు మాట్లాడిన మాటలు ఒక్కసారి విందాం. జూపూడి గారు మాట్లాడిన మాటలు కూడా వింటే మీకు ఒక ఐడియా వస్తుంది. ఒకసారి నేను హైకోర్టు వినిపించాను ఇంకో క్లియర్గా ఉంటుంది ఆయన ఏం మాట్లాడాడు ఏంటో. ఏదేమైనా బాలకృష్ణ గారు అలాంటి వ్యాఖ్యలు చేయడం నన్ను అడిగితే కనుక, నా అభిప్రాయం అడిగితే కనుక తప్పే అంటాను మమ్మాటికి. అది అలాంటి వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించని చేయకూడదు సభ్య సమాజంలో. చాలా జాగ్రత్తగా ప్రజలు వింటారు కాబట్టి, ప్రజలు చూస్తారు కాబట్టి, లైవ్లు ఇప్పుడు నిరంతరంగా ఉంటున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా అనేక విషయాల్లో మాట్లాడటం కోసం ఈ డెమోక్రటిక్ ఇనిషియేటివ్స్ని వాడుకోవాలి. కానీ ఒక విచిత్రమైన సంఘటన ఈరోజు అసెంబ్లీలో ఎమ్మెల్యే బాలకృష్ణ గారు ఆయన 2 చేతులు జేబులో పెట్టుకొని మనిషి ఎందుకు
తూగుతున్నట్టుగా ఊగుతున్నట్టుగా చెప్పాను కదా నేను అదే. రియల్ కండిషన్ స్పీకరే చెప్పాలి, సభలో ఉన్నటువంటి వాడు చెప్పాలి. మేము వాస్తవం. టీవీలో చూసాం కాబట్టి చెప్తున్నాం. అతనికి మనసులో అనేకమైన బాధలు ఉండొచ్చు. సినిమా ఫెయిల్ అయి ఉండొచ్చు, లేకపోతే మంత్రి పదవి రాకుండా పోయి ఉండొచ్చు, తనకిష్టం లేని హీరో ఇంకొక వైపు మంచి ప్రాధాన్యత వాళ్ళ బావ దగ్గర పొందుతూ ఉండవచ్చు. ఇవన్నీ వాళ్ళ మధ్య తెచ్చుకోవాల్సిన అంశాలని రావటంతో జగన్మోహన్ రెడ్డి గారిని గత ముఖ్యమంత్రి ఒక సైకోగాడు అనిపించాడు. ఆయన స్టార్ట్ చేసిన పదం. అవును. ఇది సభలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా దీన్ని ఖండించలేదు, ఇంక్లూడింగ్ ఇన్ ద చైర్ రఘురామకృష్ణరాజు గారు ఉన్నారు. రఘురామకృష్ణరాజు గారు ఖండించలేదండి. నవ్వుతున్నాడు ఆయన. ఖండించాలి ఇలాంటి విషయాన్ని. సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఉన్నాడు. ఎందుకంటే అందరూ మిత్రపై చూస్తున్నారు. ఒకవేళ చిరంజీవికి ఇతనికి సినిమా గొడవలు ఏమైనా ఉంటే ఉంచుకోమనండి. మీకు ఇంకో విషయం చెప్పాలి, నేను మర్చిపోయాను. ఏంటంటే నాకు కూడా అప్పట్లో ఆహ్వానం పంపారు అని బాలకృష్ణ గారు చెప్తూ నాకు పంపిన ఆహ్వానంలో నా పేరు 9లో రాశారు అని ఆయన ఉద్దేశించి, ఎవరు కందులు దుర్గేష్ గారిని నిందించి, ఎవరు రాయించాడు ఏంటని కందులు దుర్గేష్ గారు చూసి మాట్లాడతాడు ఆయన. యాక్చువల్గా సినిమాటోగ్రఫీ మంత్రి అప్పుడు కందులు దుర్గేష్ గారు కాదు, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగింది అది. ఆ జరిగినప్పుడు మంత్రి ఎవరంటే కనుక పేరు నాని గారు. ఈయన పేరు 9లో రాయించారని చెప్పేసి కందులు దుర్గేష్ గారి గురించి మాట్లాడతాడు ఆయన. మరి అప్పట్లో మరి ఆయన కాదు కదా సినిమాటోగ్రఫీ మంత్రి, మరి ఆయన ఎందుకంటే నాకు అర్థం కాలేదు. యాక్చువల్గా మరి పేరు నాని గారు అని ఆయనకు తెలుసో తెలీదో ఏంటి, మొత్తం ఎలాగైతే జరిగిందండి. కాకపోతే మాట్లాడేది అప్పుడు ఎవరు మాట్లాడినా కానీ వాస్తవం ఏంటంటే రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు. కాబట్టి అలాంటప్పుడు మనం ఎవరిని ఉద్దేశించి మాట్లాడి గౌరవపూర్వకంగానే మాట్లాడాలి. అలా మాట్లాడతాయి. పైగా అవి చట్టసభలు లాంటివి. ఎలా అంటే అసెంబ్లీ కానీ శాసన మండలి కానీ ఇవన్నీ కూడా ప్రజలు చూస్తూ ఉంటారు. మన మాట, వేషం, భాష అన్నీ చూస్తూ ఉంటారు. కాబట్టి అలాంటప్పుడు చాలా హుందాగా ప్రవర్తించాలనేది నా అభిప్రాయం. మీ అభిప్రాయం అంటే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.